గెట్ టుగెదర్ అరేంజ్ చేసామంటే నేనేమని అడిగానంటే అతన్ని, మీరు బిఎస్సీను నేనేమో కామర్స్ వాడిని, నాకు సంబంధం ఏంటన్నా. కాదండి, అప్పుడు మీరు ప్రిన్సిపల్ కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామన్నారు. ఇలా దాంతో మీ బిఎస్సీ వాళ్ళ గెట్ టుగెదర్కి నేను అటెండ్ అయ్యేటువంటి సదవకాశం, దాన్ని అదృష్టంగా భావిస్తాను. ఈ కాలేజీ మామూలుగా చాలామంది ఏమంటారంటే, ఏమంటే మీ కాలేజీలో స్ట్రెంగ్త్ డౌన్ అయిపోయింది అంటారు. మన కాలేజీలో స్ట్రెంగ్త్ డౌన్ అయినా కూడా అది కేవలం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. కాలేజీలో మన కాలేజీకి మంచి భవిష్యత్తు వస్తుంది. ఎన్టీఆర్ కాలేజ్ ఫస్ట్, ఇప్పుడు ప్రజెంట్ కేవీఆర్ కాలేజ్. ఈ కేవీఆర్ కాలేజ్ అనేది డిసిప్లిన్, నెక్స్ట్ ఒక విధమైనటువంటి విద్యాభ్యాసానికి పేరు ప్రతిష్ట నిర్ణయించినటువంటి కాలేజ్. అప్పుడు ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానీ జరుగుతూ ఉన్నట్లయితే అది తరగతినట్లయితే బయట వాళ్ళు ఇచ్చిస్తారు. ఇక్కడ పాస్ కావాలనేటువంటి వాడు ఇంటర్మీడియట్ అక్కడ మహిళా అమ్మం లేదా కోదాడు వెళ్ళి పాస్ అయిపోవాలి. ఇక్కడ మేము పాస్ అవ్వలేమని మా కాలేజీలో చెప్తామండి. అంత స్ట్రిక్ట్గా ఉంది. ఏదో ఇప్పుడు కొంచెం తాత్కాలికంగా స్ట్రెంగ్త్ తగ్గినా కూడా ఏమీ ఆత్మపడాల్సినటువంటి పని లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. ఈ భూమి ఆకాశం ఎంతకాలంలో ఉంటుందో కేవీఆర్ కాలేజీ కూడా పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. విద్యార్థులు వస్తూ ఉంటారు, స్టాఫ్లు మారుతూ ఉంటారు, కానీ కాలేజీ అనేది పర్మనెంట్. అది కూడా మామూలు కాలేజీ కాదు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కాలేజీకే కామర్స్ వాళ్ళు 2013లో 73, 76 బ్యాచ్ ఇలాగే గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే అందరూ కూడా ఫ్యామిలీస్తో సహా టీచర్స్ అనో లేదా ఏదో జాబ్ చెప్తారు. మా కామర్స్ వాడు అలాగా, నేను సొసైటీ డైరెక్టర్ అండి, నేను ఆ ఊళ్ళో సర్పంచ్ అండి, ఇలా పొలిటికల్గా వాళ్ళు డెవలప్ అయ్యారు. బిఎస్సీ వాళ్ళకి కామర్స్ వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ నేను అందరూ చేసింది ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా డెవలప్ అయ్యారు. మీరేమో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో మీరు డెవలప్ అయ్యారు. ఏదైనా కూడా చాలా సంతోషం, డెవలప్ అయ్యారు. ముగ్గురు మన కేవీఆర్ కాలేజ్ స్టూడెంట్స్. ప్రస్తుత ప్రిన్సిపాల్ I was 24 years old. I retired from this college last month, few months back in August 2014. I rendered 33.5 years of service. 33.5. But because of the extension given by the government, again I was re-elected into my job. So now I am the present principal. But I want to say one thing. I never taught 40 students because you were 40 in number. Okay? But I never taught 40 students. In intermediate, we used to teach 110. And in degree, I used to teach at least age of 24. I felt very sad. This is rural college. In rural college, what can I do? Because rural children don't have proper foundation in English. I have to accept. Till 6th class, I didn't know English alphabet. Because up to 5th class, I studied in a primary school. Lot of English in 5th class. My father was worried. He ran up to the officers and said, "What big English to 5th class children?" At that time, I don't know even ABC. I joined in 6th class in Bishop Azra High School, Vijayawada. There,
I wrote entrance and took seat in 6th class. In 6th class, I failed because I was very poor in English. You will wonder how poor I was. I couldn't even write the spelling of frog properly, F-R-O-G, in my 6th class. So bad in English. But when I failed, లక్ష్మణరావు గారు ఒకే కాలేజీ గురించి చెప్పారు, ఇంకోటి కాలేజీ విషయం. ఆయన ఎప్పుడు బాగా చెప్పుకుంటూ అనేవారు, ఏముంది అకౌంట్స్ నేర్చుకోవడం కూడా పెద్ద ప్రమాణం కాదు, డెబిట్ రిసీవర్ క్రెడిట్ గివర్ అనేవారు. డెబిట్ రిసీవర్ క్రెడిట్ గివర్ అకౌంట్స్ అయిపోయింది అనమాట. అందరు ఆశ్చర్యపోయేవారు, ఏముంది ఇది తీసుకుని ఆ ఖాతాలో పోయింది, ఇది తీసుకుని ఈ ఖాతాలో పోయింది. అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ప్రిన్సిపాల్గా చాకచక్యంగా చేసి అన్నారంటే, మీ అందరూ ఇంతమంది మహానుభావులు ఉండగా నేను అలవాటుగా చేయగలను, మీరందరూ తిరిగితే డబ్బు వేస్తే నేను చేయగలిగారు. ఆ విధంగా కొనసాగారు ప్రిన్సిపాల్గా. అది ఒక లౌకికమైనటువంటి విషయాలలో ఆయన చాలా సమర్థం. మేడం గారి విషయానికి వస్తే, ఆమె మాకు దైవ కాలేజీలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, నారాయణరావు గారు అని చెప్పేవారు. ఆయన పిల్లలుగా చూసేవాడు, పూరి శివల సింపుల్ శివల అనేవాడు. ఈ రెండు పిల్లలలో పూరి శివల సింపుల్ శివల అని చెప్పుకుంటే ఆయన పిల్లలుగా చూసేవాడు. అలా మేడం గారు ఆయన స్వీట్ వాయిస్తో ఆమె అందరినీ ఎలాగో ఇంగ్లీష్ ఉంటే చదువుకి నేర్చుకోవచ్చు. ఈ ఇంగ్లీషు ఇక్కడే కాదు, మన కాలేజీలో ఇక్కడ వైపీజీ ఫస్ట్ ఇయర్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ అని డిగ్రీ చేసి ఎంఏ చేసి పిహెచ్డి చేసి ఇప్పుడు మనకి ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్లో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ చెప్తుంది. అది కొన్ని లక్ష్మి. ఆమె కేవీఆర్ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన మన కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వెంకయ్య గారి భార్య. వాళ్ళని చెప్పమంటే మీ పేరుగానే ఉంటుంది అంటున్నారు. ఎవరి సబ్జెక్టు ఆమె చెప్పినట్టుగా నిష్ణాతులు ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. నేను ఒక 3 విషయాలు, సతీష్, అరుణ, ఎంతమందో పుల్లారావు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకోసారి పాఠాలు వినడానికి వచ్చారా అన్నట్టుగా ఉండదు. అది నిజమే. ఎందుకంటే మీరు టీచర్స్ కాబట్టి, మీరు టీచర్స్ ఒక్కడే ఇది అప్రిషియేట్ చేస్తారు. చెప్పడానికి లేచిపోతాం. ఒక టీచర్ ఒకటికే ఈ గౌరవప్రదమైనటువంటి ప్లేస్ ఉన్నది. అందువల్ల నేను ఎన్ని పనులు ఉన్నప్పటికీ నేను అనుకున్నాను, గడ్పూడి చెప్పినప్పుడు నాకు ఒక 1 మంత్ డైరెక్ట్గా చెప్పాడు, ఫిబ్రవరి 1 ఉంటుంది అని. ఆ తర్వాత నేను 30th అనుకున్నాను, మీరు పోస్ట్పోన్ చేసుకున్నానేమో, అందువల్ల నాకు మళ్ళీ ఇంటిమేషన్ ఏమి లేదనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పవలసిన 3 విషయాలు ఇంక చెప్పలేదు లేదు. ఆ 3 విషయాలు ఉపన్యాసంలో మీకు చెప్పాల్సినంత చెప్పారు. ఇక చెప్పడానికి మిగిలింది ఏదైనా ఉంటుంది. మామూలుగా ఎంతో మంది అధ్యాపకులు ఉద్యోగం చేయడానికి ఆశ్రయించిన, ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఆశ్రయించిన ఈ విద్యావతల్లి కేవీఆర్ కళాశాలకు ముందుగా నా నమ్మవారు ధన్యవాదాలు. మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ శిరిడి సాయినాథుని వేడుకుంటూ సెలవు.
ఒకరో ఇద్దరు తప్పించి మిగిలిన వారందరూ విశ్రాంత అధ్యాపకులు, అందరూ నాకంటే పెద్దవారు, కొద్దిగా నాకంటే చిన్నవారు, వారందరికీ నమస్కారం. మీ అందరికీ ఎదురుగా ఉన్నటువంటి వారందరూ మీ శుభాశిష్యులు. కొన్ని రకాలే నాకు కొద్దిగా పరిచయం కనపడుతుంది, కానీ కొంతమంది చాలా మార్పు వచ్చింది. ఇది నిర్వహించాలి అంటే ఉండే ఇబ్బందులు నేను పడ్డా కాబట్టి ఆ నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరో వారికి మాత్రం అభినందన తెలియజేస్తున్నాను. ఒకరో ఇద్దరో ముగ్గురో చేస్తారు, వారందరికీ అభినందన. ఎందుకంటే వీళ్ళందరినీ కలపాలి అంటే అంత తేలికైన విషయం కాదు. మేము 8 సంవత్సరాల క్రితం చేశాం కాబట్టి దాని అనుభవంతో నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి. మీరు ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని మీ దృష్టికి 2 పాయింట్ తీసుకుంటాం అనుకున్నారు. ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఓపిక, ఆరోగ్యం ఏదైనా సహకరిస్తే మానకుండా వచ్చే కారణాలు ఎప్పుడో చూసినటువంటి వాళ్ళలో వాళ్ళకు పుట్టమే కాకుండా 3 దశాబ్దాలు కూడా కలిసి పనిచేశాం. వ్యతిరేకంగా కొన్ని విషయాలు పరిశీలన, కొన్ని విషయాలు వివేచించాం. అన్నీ ఉన్న మా మధ్యలో మిత్రత్వం, లేకపోతే ఆ సోదరభావం, లేకపోతే ఆ ప్రేమ అట్లానే ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు మరికొంది మీరు నాకు ఇస్తే ఏం పని లేకుండా ఇక్కడికి రావాలంటే కూడా మీకు రాదు, నేను రాలేదు. వాళ్ళు ఓపిక చేసుకొని వచ్చాను. అందుచేత మీరు మీ మిగిలినటువంటి జీవిత కాలం ఈ దేశానికి, రాష్ట్రానికి, మీ కుటుంబాలకి అన్నిటికీ న్యాయం చేస్తూ 10 మందికి సహాయపడుతూ 10 మంది చేత గౌరవించేటువంటి విధంగా మీ పిల్లలు మీరు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే విద్యార్థిగా అడ్మిట్ అయ్యాను. పీజీసీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 70 నుండి 73 వరకు వైలాకాల్లో బీఎస్సీ, వెంటనే ఎంఎస్సీ అయిపోయి లెక్చరర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. గురుగారు నరసింహరావు గారు సభాముఖంగా నమస్కారం. అట్లాగే అధ్యాపక మిత్రులు, పెద్దలు, ఆనాటి నా విద్యార్థులు, ఈనాటి ఉపాధ్యాయ మిత్రులు అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా సందేశం వస్తే నేను పబ్లిక్ స్పీకర్ని కాదు, ఏదన్నా ఒక విషయం పట్టుకునే వాళ్ళు చెప్పగలను. అందుకని ఒక విషయం చెప్తా. మానవ సమాజానికి మొట్టమొదట కుతూహలం కలిగించినటువంటి సబ్జెక్టు ఖగోళ శాస్త్రం, ప్రాణం. పరుపు నిండిన తర్వాత విరామంగా పడుకున్న ఆకాశంలో చూస్తే నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు క్రమం తప్పకుండా సూర్యోదయం, సూర్యాస్తమయం. అది మొట్టమొదటి విజ్ఞాన శాస్త్రం అనే కథలు ఎవరు వాళ్ళు కల్పించుకున్నారు. ఆధునిక కాలంలో అనే రాశాను. నేను చెప్పే మాటలు ఏవైనా సరే నేను ఆచరిస్తూనే వినిపిస్తున్నాను. ఆ ఆత్మీయత అనేది స్వచ్ఛంగా, నిజంగా అందరిలో కనుక కలిగి ఉన్నట్లయితే అంతకు మించినట్టుగా ఆనందము ఏమీ ఉండదు. రెండవది, నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎంపీసీలో 50% బాయ్స్, 50% గర్ల్స్ ఉన్నారు. సాధారణంగా బాయ్స్ ఎక్కువగా ఉంటే గర్ల్స్ తక్కువగా ఉంటారు. కానీ మీ నాన్నగారు చూసినట్లయితే నేరుగా 50% ఉన్నారు. రెండో విషయము, ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అది సంతోషకరమైనటువంటి విషయం. ఎక్కువ మంది ప్రియమైన విద్యార్థులు మరియు ఇతర రంగాల్లో రాణిస్తున్న ముఖ్యమైన విద్యార్థులు మీ అందరికీ నా అభివందనలు తెలియజేస్తున్నాను. మీకందరికీ ముందుగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు లేని ఒక అరుదైన అవకాశాన్ని కల్పించారు. నేను 1993లో ఎలా ఉంటారో నాకు తెలియని ఫోటోలు పెట్టి నా ఫోటో పెట్టారు. నాకు చాలా సంతోషం వేస్తున్నారు అది చూడగానే. తర్వాత అధ్యాపకుడికి
ఇక్కడ కళాశాలలో పనిచేసిన అధ్యాపకులు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ముగ్గురు నలుగురు నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు అన్న విషయం వాస్తవం, జగమెరిగిన సత్యం. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా గుర్తింపు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నేను కూడా చాలా కాలం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా నిర్వహించాను. కాబట్టి అధ్యాపక వృత్తిలో నేను దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాను. కాబట్టి నాకు వచ్చిన అనుభవాలని, కొన్ని ముఖ్యమైన విషయాలని నా పూర్వపు విద్యార్థులైన చేత మీరు మీద త్వరలో తీసుకొని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అన్నమాట. దీనిలో ఇంకా ముఖ్యంగా మీ అందరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. అందులోనూ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా ఉంటాం. చాలా ఆనందమైన విషయం. దీనిలో ఇంకా ఒక టీచర్ ఎప్పుడు కూడా తన శిష్యుల యొక్క అభివృద్ధి, వారు ఉన్నత స్థానాలని ఆక్రమించాలనే అభిలాష ఎక్కువగా ఉంటుంది. అటువంటి స్థానాల్లో ఉండాలని, దానికి ఉదాహరణగా అనిత తన బిఎస్సి అయిపోయిన తర్వాత ఎంఎస్సి డిస్టెన్స్ డిస్టింక్షన్లో పాస్ అయింది. మధ్య బిఎస్సి ఎంపీసీ చదివినటువంటి పాత విద్యార్థులు, ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగులు మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఏం చెప్పామో ఎంత మేరకు మీరు అర్థం చేసుకున్నారు, దాని విలువేంటో, అది ఒక భ్రమ నిజంగానే జరిగిందా? ఎందుకంటే 22 ఏళ్ల క్రితం జరిగినటువంటి టీచింగ్ మా డ్యూటీగా చెప్పాడు. దాని యొక్క ప్రభావం ఇంత అభిమానాన్ని ఇస్తుందా? వీళ్ళ అభిమానానికి చిరునామా ఏంటి అని చూస్తే ఏమి లేదు. ఏమీ ఆశించకుండా మాకు చేతనంత మేరకు మేము టీచ్ చేయటమే దానికి ప్రధాన కారణంగా కనపడుతుంది. నాలో తలకెక్కి అన్నట్టుగా మీ అందరి వలన నేను మీ ముందుకు రాగలిగాను. ఉపాధ్యాయులైన మీకు ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో మన మరాఠా కేసరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన మాట చెప్తాను. ఆయన స్వాతంత్ర సమర యోధులలో తొలితరం అతివాద స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్. ఆయన పత్రికా విలేకరులు ఒక ప్రశ్న అడిగారట, స్వాతంత్ర్యం వస్తే మీరు ప్రధాని అయ్యే అవకాశం ఉంది, ప్రధానమంత్రి పదవిని స్వీకరిస్తారా అని అడిగితే, నాకు ఇచ్చినా నేను ప్రధానమంత్రి పదవిని స్వీకరించను, నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటాను
అన్నాడు. కొంచెం జంప్ చేసి కాస్త హుషారు కోసం ఎప్పుడు నేను ఈ పాఠం చెప్పేటప్పుడు శ్రీ కొటేషన్స్ ఎక్కువగా చెప్తూ ఉండేవాను. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు నూతిలోని కప్పదు, మొద్దురాలి చెప్పదు. కొంతమంది కుర్రవాళ్ళు బామ్మగారి భావాలకి దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలు. వారికి నా ఆహ్వానం. మీరందరూ పావన నవజీవన బృందావన నిర్మాతలు. మీ అందరికీ మా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. ఆ 70 అంటే ఒక సంవత్సరంలో ఒక తరగతి తెలుగు అధ్యాపకుడు 72 గంటలు చెప్తే చాలా ఎక్కువ లెక్కేస్తే అంతకంటే మంచి. ఆ 72 గంటలను మీరు ఒక్కొక్కరు తమ తమ 72 హృదయ స్పందనలుగా గుర్తుంచుకొనట మీ సంస్కారానికి సంకేతం. చూడండి, ఏ తీరున మేము రతువు తెలుగు కోసం ఉద్యోగంలోకి వచ్చాము. 4 అక్షరాలనే చిసరుహారం అంటే తామరపూడు ముక్కలు. హంస ఏం చేస్తున్నట్టు మానసర్పంగా హంస అది తామరపూడుని కొరుకుకొని తింటూ ఉంటుంది. మేము రతువు తెలుగు కోసం ఈ మానసరోవరంలోకి వచ్చి 4 ముక్కలు నోట కలిసి దాన్ని ఎట్లా కాంటగతం చేసుకోవాలి, ఎలా అట్లా ఆ ముక్కలు పట్టుకుని అప్ప చెప్పాలి, పిల్లగాళ్ళకి చెప్పాలి అనేది చేశారు తప్ప మరొకటి. ఒక అనుకోని సంఘటన ఫలితంగా నేను ఈ కళాశాల